హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు హెల్త్కు ఎంతో మంచి చేసే బోడకాకరకాయ కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది హెల్త్కు చాలా మంచిది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. ఇది వర్షాకాలం సీజన్లోనే దొరుకుతాయండి. మిగతా ఏ సీజన్లో మనకి ఇవి కనిపించవు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బోడకాకరకాయని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బాండీలో నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఆనియన్స్ నూనెలో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు ఒక స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాసేపు నూనెలో ఫ్రై చేయాలండి. వీటిని ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి. కొద్దిగా టమాటా ముక్కలు వేసుకోవాలి. మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఒక 5 నిమిషాలు సన్నటి మంటపై ఉడికించాలండి. ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్